అన్నారు. ఇప్పుడు టీజర్‌లో నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహం అలా కొండకి ఇలా నిలబడి అలా స్టాట్యూని చూస్తే అందరూ ముందు జై హనుమాన్ అనే నినాదంతోనే మనసులో అనుకోవటం కానీ బయటకు అనేవాళ్ళు ఉన్నారు, మనసులో తలుచుకునే వాళ్ళు ఉన్నారు. అంత ఇన్ఫాక్ట్ అనేది ఇప్పుడు ఈరోజు బిగ్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఆ ఇన్ఫాక్ట్ ఉంది. ఈవెన్ టీజర్ చూసినప్పుడు కూడా అది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ స్టాట్యూ ఆలోచన అనేది ఎలా పుట్టింది, ఎవరి ఐడియా అది, ఎలా? ఆఫ్ కోర్స్ ఫస్ట్ డైరెక్టర్ గారి ఐడియా అండి, ప్రశాంత్ వర్మ ఐడియా. అయితే అంత అనుకోలేదు, కొంత ఫిల్కి ఇలాగా సంథింగ్ స్కల్ప్చర్లో చేద్దాం అనుకోండి. అలా ఎన్హాన్స్మెంట్స్లో అది ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. అంటే ఇందులో ఒక యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్, అతను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అండి, అతను బెంగళూరు ఉంటాడు, నాకు ఓల్డ్ కొలీగ్. ఇక్కడ మనకు కాదు, దీన్ని ఇంకో లెవెల్లో చూపిద్దాం, పెద్దగా చూపిస్తున్నాం. సీజీలో ఇంకో ట్రిక్ ఏంటంటే సార్, చిన్నదైనా పెద్దదైనా మాకు ఒకటే పని అండి, మీకు అలా పెద్దది కింద చూపించాం. డైరెక్టర్ గారు ఏంటంటే అలా చూపించారు, కెమెరా ఇలా పెట్టి మనిషి ఎంత చూపిస్తే దీని పక్కన చిన్నది కనిపిస్తుంది. సో సీజీలో ఒకటే వర్క్, బట్ ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, మనకు వెరీ క్వాలిటీ ఇవ్వాలి సమ్వేర్, ఎందుకంటే సినిమాలో చాలా కవర్ అవుతుందని నాకు డైరెక్టర్ గారు చెప్పారు. సో బేసిక్గా మోడల్ అతనితో చేయించాను. తర్వాత మోడలు ఆ ఫోటోగ్రాఫ్స్ మీరు చూసుంటారు, మోడల్స్ ఎలాగొచ్చాయి ఏంటని, ఆ పోజు, ఆ గధ పట్టుకునే విధానం కానీ రకరకాల, మళ్ళీ కొద్దిగా ఇలా ఎత్తమంటారు ప్రశాంత్ గారు, ఇలా ఎత్తమంటారు, కొద్దిగా డౌన్ చేయమంటారు, లేకపోతే చిన్ను కొద్దిగా ఇలా చేయమంటారు, అలా రకరకాల అన్ని ఇన్పుట్స్ తీసుకొని అతనికి అందరూ సాటిస్ఫై అయినంత వరకు చేసుకున్నాము. తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కోర్స్ మా టీంతో వర్క్ చేసుకున్నాము. ఏది టెక్స్చరింగ్ కొన్ని అంటారు, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ అయింది. అది నాకు యాక్చువల్గా లక్కీ. నేనేమి అంత టిపికల్ జాబ్ అని 3D యానిమేషన్ ఇండస్ట్రీలో అన్న కానీ, ఛాలెంజింగ్ వర్క్స్ అని అంతలోకి రాదు కానీ, బట్ ఇట్స్ కేమ్ అవుట్ రియలీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వర్క్స్. ఓకే, యాక్చువల్గా మా ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ వర్మ గారు చెప్పింది ఏంటంటే, ముందు మేము అనుకున్నది ఈ సినిమా మొత్తం మీద ఒక 500 to 600 షార్ట్స్తో వెళ్దాం అనుకున్నాము. బట్ వన్స్ దిగిన తర్వాత, ఈరోజు టీజర్ బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ఆ అప్లాజు, దాంతో మేము భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్కి వెళ్ళిపోయాం. టీజర్ ఇస్ గేమ్ చేంజర్ సార్, టీజర్ ఇస్ గేమ్ చేంజర్ ఫర్ ఎవ్రీబడి. ప్రాజెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది, అక్కడ నుంచి రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి, టెన్షన్స్ పెరిగిపోయాయి, వాళ్ళకి పాపం ఫైనాన్షియల్గా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళాలి కదా సార్. విఎఫ్ఎక్స్ అంటే అందరూ ఏం తిడతారంటే, వీళ్ళు లేట్ చేశారని తిడతారు మిగతా డైరెక్టర్లు. ప్రశాంత్ అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఉదయ్ రియల్గా చెప్పు, నేను రిలీజ్ డేట్ ఇవ్వాలి, నేను వరల్డ్ వైడ్ ఇవ్వాలి అంటే, నా మనసులో ఉన్న నిజం చెప్తే అక్కడ భయపడతారు ప్రొడ్యూసర్లు కానీ మధ్యలో ప్రశాంత్ గారు కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్డ్గా రియల్గా చెప్పి ఎంత టైం పడుతుంది 2 సార్లు అలా పోస్ట్ పోన్ చేశారు. సఫిషియంట్ టైం ఇచ్చారు సార్, టైం ఇచ్చారు. ఆఫ్టర్ టీజర్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్, నిజంగా ఫైనాన్షియల్గా కావచ్చు, టైం కావచ్చు, ఇవి ఇంపార్టెంట్ సార్. మేజర్ టైం ఇప్పుడు కావాలి, రిలీజ్ ఉందంటే మరి ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తాం సార్. ఆ రెండు వచ్చినంత వరకు అతను పెట్టుకోలేదు డేట్, ఒక ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్గానే పెట్టుకున్నారు రిలీజ్ డేట్. లేట్ అయినా వచ్చింది కదా సార్ రిజల్ట్. అంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్కి కనీసం 100 కోట్లు అయ్యి ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఒరిజినల్ బడ్జెట్ ఏంటనేది మీకు తెలుసు, డైరెక్టర్ గారికి తెలుసు, ఈవెన్ నాకు కూడా తెలుసు. ప్రాజెక్ట్కి సెట్ చేయడమే మీరు సార్. అలా అని కాదు, జనరల్గా ఆడియన్స్ చూసిన ఆడియన్స్కి ఆ గ్రాండియర్ అదంతా చూస్తే, ఓహో దీనికి వరల్డ్ లెవెల్ సినిమాల స్థాయిలో ఉంది కదండి, హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయి గ్రాఫిక్స్ అనే కానీ విఎఫ్ఎక్స్ కానీ మొత్తం. నాకు ముంబై నుంచి చాలా పెద్ద కాల్స్ వచ్చాయి సార్, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అండ్ డైరెక్టర్స్, పేర్లు రివీల్ చేయలేను. వాళ్ళు ఊరికి అడుగుతున్నారు బడ్జెట్ ఎంత. లేదు సార్ నాకు తెలియదు, అదర్ కంపెనీస్ కూడా ఏదో అలాగా తెలిసినా కొంచెం చెప్పలేం కదా సార్. బట్ ఇట్స్ రియలీ ఛాలెంజింగ్ అండి. ఇక్కడ బడ్జెట్ ఈస్ రియలీ ఛాలెంజింగ్. అందులో మనం మేజర్లీ ప్లేస్ చేసింది ద ప్రాపర్ పైప్ లైన్, ఆ ప్లేస్మెంట్స్, స్ట్రక్చర్, దీస్ ఆల్ ఆర్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. 25 years నుంచి ఉన్నాను అని కాదు సార్, నేను ఎప్పుడు చేసినా ఎందుకు నాకు ఛాలెంజింగ్ ప్రాజెక్ట్సే. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ నేను ద కంప్లీట్ 3D యానిమేటెడ్ ఫిల్మ్ ద అర్జున్ వారియర్ ప్రిన్స్ అని యూటీవీ అండ్ డిజ్నీ కలిపి చేశారండి. ఓకే, అందులో నేను యాజ్ ఎ పైప్ లైన్ డిజైనర్గా, రిగ్గింగ్ సూపర్వైజర్గా రకరకాల రోల్స్లోని మొత్తం ఫిల్మ్ చేశాను. మూవీ ఈజ్ ఫ్లాప్ బట్ ద నేమ్ ఈజ్ కేమ్ అవుట్ నైస్ అండి. అలాగే మీకు ఇంకోటి విఎఫ్ఎక్స్ కంప్లీట్ బేస్డ్ లాంగ్ బ్యాక్ సినిమా అండి, అమితాబ్ బచ్చన్ అండ్ రితేష్ దేశ్ముఖ్ అలాదీన్. దానికి విఎఫ్ఎక్స్ బెస్ట్ అవార్డ్స్ కూడా వచ్చాయి సార్. 2 years వర్క్ చేసామండి, సేమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. బట్ వాళ్ళకి లావిష్గా మనీ పెట్టారు. ఇక్కడ మనీ ఇంపార్టెంట్, దాని విత్ ఇన్ ద బడ్జెట్ మనం ఎంతవరకు వెళ్ళగలం అనేది దిస్ ఇస్ ద రిజల్ట్ అండి. అసలు ఏంటి ఉదయ్ కృష్ణ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐఎమ్ లాస్ట్ నేను 25+ అండి, 25 years నుంచి నేను ద సేమ్ ఇండస్ట్రీ అండి, విఎఫ్ఎక్స్. అండ్ ఐ వర్క్డ్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై ఇస్ ద లాంగ్ టైమ్, లాట్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్ అండి. ఈవెన్ సర్చింగ్ కంప్యూటర్స్ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఓకే,
చాలా మూవీస్ అండి, పేర్లు చెప్పమంటే టక్ 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 రావు. అయితే మేజర్లీ నేను చేసింది మీకు ఇప్పుడు అల్లాదీన్ ఒకటి చెప్పాను. ఇట్స్ విఎఫ్ఎక్స్ సైడ్ దానికి అవార్డు విన్నింగ్ వచ్చింది. ఎక్స్క్లూజివ్ 3D యానిమేటెడ్ ఫిల్మ్ అర్జున్ ద వారియర్ ప్రిన్స్ డిజ్నీ ప్లస్ యూటీవీ వాళ్ళు చేసింది చెప్పాను. అలాగా నేను ఈవెన్ బాలీవుడ్ వరకు మాట్లాడుకుంటే షారుఖ్ ఖాన్వి జీరో, రైస్, ఫ్యాన్ ఈ 3 సినిమాలు చేశాను. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ సార్, నేను హైదరాబాద్ వచ్చి ఈ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఈ బిజినెస్లో దిగాక ముందు అభిమన్యు అని ఒక ఐపీ క్రియేట్ చేశానండి. అభిమన్యు మీద ఎంతవరకు ఎవరు ఐపీ ఆ రేంజ్లో క్రియేట్ చేయలేదు. 28 లక్షల మందితోని ఒక పద్మ వ్యూహాన్ని, ఒక పెద్ద వార్ స్ట్రాటజీని తయారు చేశాం. దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. ఆ ఐపీ తర్వాత నేను ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వెళ్తాను. ఇంకా చాలా కెరీర్ అయిపోయింది. అప్పటికే చాలా సినిమాలు సార్, నెంబర్స్. ఈవెన్ డిజ్నీ పైప్ లైన్లో కూడా నేను వర్క్ చేశాను. హాలీవుడ్ సినిమాలు చేశాను. ట్రాన్ లాంటి సినిమాల్లో కూడా నేను వర్క్ చేశాను. ఓకే. తెలుగులోని ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత పార్ట్ బాహుబలి, ఐఎమ్ వన్ ఆఫ్ ద కంపెనీ కింద. కొంత బాహుబలి అండ్ రుద్రమదేవి అండ్ ఉన్నాయి సార్ చాలా నెంబర్స్. మొన్న రీసెంట్గా వరకు వస్తే బింబిసారా వరకు కూడా ఎంతో కొంత చేసాం. అలాగే పవన్ కళ్యాణ్ది మన భీమ్లా నాయక్ అండ్ సడన్ గా పేర్లు రావట్లేదు సార్. ఇట్స్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఇట్స్ బిజినెస్. గుంటూరు కారం గ్లిమ్స్ కూడా మీరే చేసినట్టున్నారు. గుంటూరు కారం ఓన్లీ గ్లిమ్స్ అండి. ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి టైం కూడా తక్కువ ఉంది. సో మీరే ఎలాగైనా చేయాలంటే గ్లిమ్స్ ఫస్ట్ వెళ్తుంది. ఫ్రెండ్ అతను ఈజ్ అ సూపర్వైజర్, సీనియర్ మోస్ట్ సూపర్వైజర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఉదయ్ గారి ఇది నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఫస్ట్ వెళ్తుంది. ఇది పెద్ద ఫిల్మ్, ఇది మహేష్ బాబు గారిది, త్రివిక్రమ్ గారిది. అంటే లేదు చేద్దామంటే చాట్లు తక్కువే కదా సార్ వర్క్. జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ కూర్చొని గ్లిమ్స్ ఫటాఫట్ డే నైట్ కూర్చొని ఇచ్చాము వాళ్ళకి. అది ఫెచ్ చేయండి. ఐఎమ్ హ్యాపీ. మొత్తం ఫిల్మ్ అయితే నేను చేయలేదు సార్.